షై సర్కారు అన్నదాతలకు ఏస్తామన్న రైతు భరోసా పథకం పైసలు వేయకుండా చేతులు దులుపుకుందా? 3 ఎకరాల లోపు ఉన్న అన్నదాతలకే రైతు భరోసా పథకంను పరిమితం చేసిందా? 3 ఎకరాల భూమి కంటే ఎక్కువ ఉన్న రైతులకు రైతు భరోసా పథకం అందదా? అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు ఓ పారి అరుచుకుందాం పారి. షై సర్కార్ ఏలుబడిలకు వస్తే మాజీ సీఎం కేసీఆర్ సార్ పెట్టిన రైతు బంధు పథకం తీసేసి రైతు భరోసా పథకం కింద ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు వేస్తామని చెప్పిన షై సర్కారు ఇప్పుడు 3 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా పథకం పైసలు వేసి చేతులు దులుపుకున్నట్టే ఉన్నది కదా. ఏలుబడిలకు రాగానే వెంటనే అమలు చేస్తామన్న పథకం ఏడాది అయిపోయినాక సురువు చేసి పేరుకు పథకం అమలు చేసినామని చెప్పుకునేందుకు సర్కారు చూస్తుందా అంటే అట్లనే అనిపిస్తున్నది. మొదలు విడతల వారీగా రైతు భరోసా పథకం రైతులకు ఖాతాలో వేస్తామని చెప్పిన మంత్రులు ఇప్పుడు సప్పుడు కూడా చేస్తలేరు. 3 ఎకరాల లోపు 3 విడతలు చేసిర్రు. మిగిలిన అన్నదాతలకు పథకం పైసలు వేసేందుకు వెనక పోతుండ్రంటే మరి రైతు భరోసా పథకం 3 ఎకరాల లోపు ఉన్న రైతులకేనా అంటే ఏమో. అయ్యా పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు అప్పట్లో వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా పథకం వస్తుందని చెప్తిరి. ఇప్పుడు ఓ 5 ఎకరాల దాకా కాకుండా 3 ఎకరాల లోపు రైతులకు పథకం పైసలు వేసి ఊకుంటురి. వేసిన రైతులకు కూడా సగం సగం కట్టింగులు పెట్టుకుంటా తక్కువ పైకమే వేస్తురి. ఇట్లా ఓడెక్కేదాకా ఓడ మల్లన్న ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టు మాట మారిస్తే ఎట్లా సారు? అధికారంలోకి రాకముందు ఓ మాట, వచ్చినాక ఓ మాట మార్చుడేంది? మాది రైతు ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు అన్నదాతలను అవస్థలు పెట్టబడితిరి. మీరు రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాల రైతులకు వేస్తారో అన్ని ముచ్చట్లు ఒక పారి ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ కు అర్థమయ్యేటట్టు చెప్పుండ్రి. అట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే భూమి జాగలున్నోళ్లకు రైతు భరోసా రైతు రుణమాఫీ చేస్తామని అంటురు. మరి ఏం జాగ భూమి లేని వాళ్ళ ముచ్చటేంది సారు? వాళ్ళ పరిస్థితి ఏంది సారు? రైతుల కంటే వాళ్ళు ఇంకా పుట్టు గరీబులు కదా. ప్రభుత్వ ఫలాలు ముఖ్యంగా అందవలసింది వాళ్లకు కదా. సర్కారు పథకాలకు అర్హులైన జాగభూమి లేనోళ్లను కూడా గుర్తించి వాళ్లకు ప్రభుత్వం నుంచి ఇండ్లకు లోన్లు తీసుకున్న వాళ్ళు ఉంటే ఇండ్ల రుణమాఫీ, పర్సనల్ లోన్లు తీసుకుంటే పర్సనల్ లోన్లు మాఫీ, బిజినెస్ లోన్లు తీసుకుంటే బిజినెస్ లోన్లు మాఫీ చేస్తే బాగుంటుంది. అట్లా కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే వాళ్ళు రైతుల లెక్క ఓట్లేస్తేనే మీరు అధికారంలోకి వచ్చిండ్రు సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.